ఇప్పుడు మనతో పాటు స్పిరిట్ ఇస్ నాట్ వన్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే అయ్యా. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అనాలా, హీరో అనాలా? నేను పొటేషన్ కాదు, దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన రౌడీని సినిమాలో. మా ఆడవాళ్ళ పని నేను కూడా ఒక రౌడీ. మా ఆడవాళ్ళు పొటేసర్, నేను డమ్మి. ఆమె పొటేసర్, నా కొడుకు నిర్మాత. మీ భార్య ప్రొడ్యూసర్, మీ కొడుకు నిర్మాత, డైరెక్టర్. నువ్వు విలన్ సినిమాలో. వీళ్ళని కూడా కాదు, ఏదో చిన్న రౌడీగా చేసిన నా సీన్ నేను బాగానే బెమ్మానికి పండించిన. మన ఈయన గడ్డం నవీన్ తోటి నేను డాన్స్, గడ్డ నవీన్ కూడా ఉంది. గడ్డ నవీన్ తోటి ఒక రౌడీగా వేసి, ఆయన పోతురాజు కింద నేను ఒక తాడు పట్టుకుని ఎగరడం నాకు బాగా సంతోషం. నా కోసం సినిమా చాలా మంది కూడా చూస్తారు. మా సిటీ టీజ్ నాటుకొని అని ఆడికి వచ్చి నా పోస్టులు ఆడికి కనిపించుకొని నా ఫోటో వేసుకొని ప్రతి ఒక్కరు ఫోటో తీసుకుని పోవాల్సిందే మా వాటకాడికి వచ్చి. రైట్. ఇప్పుడు ఏంటంటేనే మీరు ముందు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు? టైటిల్ మాది, సందీప్ రెడ్డి వంగ తీసుకొని చెప్పారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? మళ్ళీ మేము ఇంటికి వెళ్తున్నాము, మా ప్రొడ్యూసర్ వేరే ఆయన వచ్చిండు, ఆయనతో మాట్లాడానికి వెళ్తున్నాం అని అన్నారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఇక్కడ మేము ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ఊరికి వెళ్ళినాం. మాకు పొటేసర్ వచ్చినాడు అని మాకు దీంట్లో పెట్టాడు, ఛానల్లో పెడితే వెళ్ళినాం. అయ్యా నువ్వు పొటేసర్ అని చెప్పినావు, నువ్వు పావలా కొత్తవా, ₹10 కొత్తవా, లేకపోతే 30 కొత్తవా, లాభానికి నట్టానికి నువ్వు మాతో బాగా కొత్తవా అని అడిగినావు. అడిగితే ఆయన ఏమనంటే, నేను పొటేసర్ని కాదు గిట్టేసర్ని కాదు, డబ్బులు టిక్కిచ్చినాడు. మరి పొటేసర్ అని చేతివే, మేము సంతోషపడి వచ్చినాము, పొటేసర్ అయితే రా, నీ ఇంటోళ్ళకి చాలా మందిగా నప్పులు తీసుకున్నా, ఆ లెక్కన అందరూ పొటేసర్లు అవుతారు, అందరు కాదు నువ్వు ముందు వచ్చినావు కాబట్టి మాకు సంతోషం ఉంది, రమ్మని బయటలు అడిచిన 10 మందిని పెట్టి. ఆయన ఏమనంటే, నాకు డబ్బులు వడ్డీకి ఇచ్చినాడు కానీ నేను ఇది కాదన్నాడు. సరే ఇప్పుడు ఏంది పంచాయతీ అంటే, డబ్బులు అయితే 65 లక్షలు డబ్బులు ఇచ్చిండు. 65 లక్షలు నాకు వడ్డీకి డబ్బులు ఇచ్చిన మాట మాత్రం వాస్తవమే, కానీ నా తోట పెట్టుకోండి ఆయన కుదకట్లు కాకుండా ఈ డబ్బులు ఇత్తనో ఏమైనా భయపడి నా తోట ఆడుమానుగా ఆపోజిట్ పెట్టుకొని ఈ సినిమా ఎట్టయినా రావదని చెప్పి అమ్మడే రిజిట్ చేసుకుని ఆన్లైన్ ఎక్కించుకోండి. ఆ తర్వాత రేపు లెక్కలో కూర్చోండి, నాకు బాగా అవుతాడు, నేను ఆయన బాగా అవుతాడు, అది ఊర్లో ఇచ్చి తేల్చుకుంటాం. అది అట్లా తేల్చుకుంటుందా అయినాక ఆయన పక్క తొలిగిపోయింది కదా రానని, కొట్టేసాను కాదు అండ కదా, కాదని ఒప్పుకోండి. ప్రెస్ మీటింగ్ కాడికి రమ్మన్నా, ఒక రోజు పంచాయతీలో కూర్చుంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుస రోజు కూర్చోబెట్టిన, మళ్ళీ 10 మంది తెచ్చి మళ్ళీ కూడా వెళ్ళిపోయాడు, సమాధానం మీలే. అప్పుడు ఆయన కాదు, తర్వాత నువ్వు తర్వాత నీ సంగతి మాట్లాడదాం లేవా అని చెప్పి ఉండేసరికి ఈయన పంపించిన నోటీసు మన వంగా గారు, సంజీవ్ బంగారెడ్డి గారు. మొదటిసారి మీకు నోటీస్ ఇచ్చారు, రెండోసారి నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసులు ఏముంది అసలు? మూడో నోటీసులు ఏమని ఇచ్చారంటే, మేము మొన్న అన్నమాట ప్రకారం మన ఛానల్ ద్వారా అడిగారు కదా, మాకు నోటీస్ రిటర్న్ తీసుకోమని. రిటర్న్ ఇస్తాను. ఎట్లా ఇస్తానంటే, నోటీసులో ఏముంది, పోస్టులు అతికియద్దు, పబ్లిసిటీ చేయొద్దు, ఓటీటీ అమ్మొద్దు, తర్వాత ఎవడన్నా అదేంది ఇంకోటి డబ్బులు వచ్చేది, ఈ బయట ఎవరన్నా ఒకవేళ బాగున్నది సినిమా అని చెప్పి ఎవరైనా బయట వాళ్ళు అమ్మటానికి ఎవరైనా కొనరనుకో, ఏ భాషలో కూడా అమ్మొద్దు. మీరు 10 సినిమాల్లో 5 వేసుకొని సరిపెట్టుకుంటాము అని ఆయన పంపించిన నోటీసు మీద మేము సంతకం చేసి, ఎవరు ఆ కొడుకు భార్య మేము ముగ్గురు సంతకం చేసి, మీరు ఎట్టన్నా చేసుకోమని వాళ్ళకి ఇవ్వాలి ఈ నోటీసు. వాళ్ళు ఈ సినిమా మీది కాదులే మాదేలే సినిమా అంటే అనొచ్చు. ఈ సినిమా పేరు మరి పెట్టుకున్నారు కాబట్టి మీది ఈ సినిమా పేరు ఎత్తి ఒప్పుకోమని చెప్పి అనొచ్చు. వాళ్ళకి నోటీస్ ఇచ్చినాక వాళ్ళు ఏమని చేసుకుంటారు కదా. అందుకని మేమేం చెబుతున్నామంటే, ఆ రకంగా మేము ఇస్తాం, మేము తెలుగులోనే రిలీజ్ చేసుకుంటాం, మీరైతే తెలుగులో చేయొద్దు. మీరు అక్కడంతలో అయింది కదా మీకు ముందు, అక్కడ మీరు చేసుకోండి. తెలుగులో మీరు చేసుకోకుండా ఉంటే మేము ఎక్కడా చేయం. ఎన్నికలకైతే మీ సినిమా రిలీజ్ కాబోతుంది. 5, 10 లెక్కలు లేదు కానీ ఖచ్చితంగా ఒక్క వాళ్ళని రిలీజ్ చేస్తే ఒక్క వాళ్ళు 4 ఆటలు వేస్తారు, రోజుకి ఒక ఆట అయినా చేస్తాం. కాకపోతే ప్రెస్ మీట్ పెట్టొద్దు, ప్రెస్ మీటింగ్ పెట్టద్దు, ఇవన్నీ ఏం చేయొద్దు అంటారు. ఎవరు వస్తారు మా సినిమా నన్ను చూసేస్తారా? ఒప్పుకుంటాం సమస్యలు. అందుకని మేము ఏం ఒప్పుకోవాలంటే, మా తెలుగులో మేము ఎట్టైనా రిలీజ్ చేసుకుంటాం, మాకు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం. మీరు రిలీజ్ చేయకుండా ఉంటే మేము బయట అమ్మం, బయట వాళ్ళకి ఇయ్యం, సంతకం పెట్టరా? పెట్టం. సమస్య లేదు, సంతకం పెట్టే సమస్య. మేము కోర్టు కాడికి పోతున్నాం. మేము ఏం అడుగుతున్నాం, మీరు రాండి, ఛాంబర్ కాడ కూర్చోండి, మీరు రావద్దు, మీ కింద అసిస్టెంట్లు గుమస్తాలు ఉంటారు కదా, వాళ్ళని పంపించండి, మేము కూర్చుంటాం, 10 మంది పెద్ద మనుషులు పెట్టి మాట్లాడదాం. సినిమా మీదే మాదా, మీ సర్టిఫికేట్లు ఉంటే మీరే రిలీజ్ చేసుకొని మేము పక్క తొలగి ఇంకెళ్తాం, లేదా మాకిస్తే మీరు పక్క తొలగండి, తేల్చుకుందామంటే దానికి రారంట. ఉత్త నోటీసులు అనిపిస్తే మేము వాళ్ళ నోటీసులు మేము సంతకం పెట్టి వాళ్ళకి ఇస్తే దాన్ని వాళ్ళు మీరు రిలీజ్ చేయొద్దనో లేకపోతే మీరు మీ తాడ తెస్తామని ఏదో చెప్పి మళ్ళీ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు. అది కాకుండా వెళ్తా పని లేదు, ఇంకా నోటీసులు ఇయ్యం. వాళ్ళు 3 ఇచ్చారు, మేము 2 ఇచ్చినాం. ఇవాళ ఇచ్చే నోటీసు మాది కూడా 3వ. మేము ఎవరికి ఇస్తాము? కోర్టు ఇస్తాం, ఛాంబర్ కోర్టు ఇస్తాం, ఇంకోటి అది మొత్తం ఎవరైతే ఇవ్వాల్సిందో మొత్తానికి డైరెక్టర్ కోటి ఇస్తాం, నిర్మాత కోటి ఇస్తాం. అందరికి తల ఒక నోటీసులు అయితే రాపిచ్చి పెట్టినాం. మా లాయర్ పేరు చెప్పం, లాయర్ని చెప్పిన ఒక లాయర్ని తెగితే ఎట్టుబడి అంతలేడు, కొనేస్తున్నారా? అయిపోయింది. ఆయనకు డబ్బులు ఇచ్చుకున్నారో బెదిరిపించారో ఏం చేశారు? నా ఏంటోడు లాయర్, మా ఆడవాళ్ళు అంటాడు అయితే లెక్క పెట్టాడు, నా ఏంటి అది ఆయన ఆగిపోయాడు. ఆయన ఆగిపోయిన దానిలో మళ్ళీ ఎవరు కడిపోవాలి? మేము ఒక లాయర్ కడిపోవాలి. ఆ లాయర్ పేరు చెప్తే
మళ్ళీ కూడా ఈయన కూడా పంపించేస్తారు ఏదో ఒకటి చేసి. లాయర్ పేరు చెప్పాం, లాయర్ సలహా తీసుకొని మేము చేసే పని అయితే ఖచ్చితంగా రేపు ఎల్లుండి చేస్తాం, చేసి ఊరికి వెళ్ళిపోతాం. ఏ కోర్టుకు వస్తారా? హై కోర్టుకు వస్తారా? సుప్రీం కోర్టుకు వస్తారా? ఆ లాయర్ ఏ కోర్టు చెబితే ఆ కోర్టుకే. ఆ లాయర్ కూడా వచ్చి కోర్టులో వాదించడానికి లేదు, మేమే వాదించుకుంటాం. వాళ్ళు పెద్ద పెద్దలు కదా, వాళ్ళతో ఏం కాదు, మా చేత ఏంది ఉన్నమాట. ఇది వాచి అని చెప్పడానికి పెద్దలు అవసరం లేదు, తెలివినోడు ఎవరని చెప్పొచ్చు. ఇది మన మైక్ అని చెప్పడానికి ఎవరైనా చెప్పొచ్చు. మైక్ కాకుంటే మైక్ అని చెప్పడానికి లాయర్లు కావాలి, వాళ్ళు ఎవరైనా కావాలి. మాకు అది పని లేదు, ఉన్నదే చదువుతాం. మేము చేసుకున్న స్థలం ఇది, మాకు ఈ రకంగా పర్మిషన్లు వచ్చినాయి, మాకు హక్కు ఉందా లేదా, రిలీజ్ చేసుకునే హక్కు ఉందా లేదా, రిలీజ్ చేసుకునే హక్కు లేదంటే మేము వెళ్ళి వస్తాం, ఆయనతో కూడా మాట్లాడడం. స్టార్టింగ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాకు 2 ఇచ్చినా సరిపోతుంది, 3 ఇచ్చినా సరిపోతుంది అన్నారు. 3 ఇస్తున్నారు కదా, మరి ఒప్పుకోవచ్చు కదా అంటే మీరేం చెప్తారు? ఏంటి థియేటర్స్ అట్లీస్ట్ మీ థియేటర్ ఛాన్స్ లేకుండా అప్పుడు ఒక 5-6 థియేటర్ రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఎందుకు ఒప్పుకోవట్లేదు మరి? సినిమా రిలీజ్ కావాలి కదా. అది ఎవరిది సార్? అది ఎవరిది? అది పర్మిషన్ ఇచ్చేది ఇలా సెన్సార్ ఇవ్వాలి, ఛాంబర్ ఇవ్వాలి. దీనికి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళే నువ్వు ఆడించుకోవద్దు, దీనికి తీసేయి, అది పెట్టు అని ఇవ్వాల్సింది వాళ్ళు. ఈయన నాయంటోడే, నాది 10 రూపాయల సెలమా, ఆయన 100 రూపాయల సెలమా. నువ్వు 100 రూపాయల సెలమని నువ్వు 500 పెట్టి టికెట్ పట్టుకో, నేను 10 రూపాయలు పెట్టి ఆడించుకుంటా. నువ్వు 1000 వాళ్ళకి వేసుకో, నేను 1 వాళ్ళకి వేసుకుంటా. నా ఇష్టం, నా సెలమా, నా నిర్ణయం. నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాల్సిన పని లేదు. పెద్దోళ్ళు అయితే అవ్వచ్చు, కాదని అంటంలా. నువ్వు పెద్దోడివే, నువ్వు పెద్ద గొప్పగా తీసుకునే కాదన్ను. నా సినిమాకి నిన్నేమని అడిగినా, అయ్యా నేను సినిమా చేసుకుంటాను కథ చెప్పారు అడిగినా, లేకపోతే సినిమా చేసుకుంటాను 10 రూపాయలు డబ్బులు ఏమని అడిగినా, నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు, నువ్వు నాకు తెలుసు. ఇప్పుడు కూడా మేము వాళ్ళకి తెలియదు. అయినప్పుడు వాళ్ళ పర్మిషన్ అయింది మా సినిమా మీద ఉండడానికి లేదు. అది మేము అడుగుతాం. ఏమంటారు మీ ఊరిలో? ఏమంటారు ఊరుకోయినప్పుడు ఏమన్నారు? నువ్వు ఊరు కూడా పెద్దోని ఉంటావు కదా. నేను ఊరికి పెద్దోని అయితే వాళ్ళు ఏమంటారంటే, ఒకవేళ నువ్వు అదో ఇదో చెప్పి ఒప్పుకున్నా గానీ ఇంకా ఆమె పానీదిరా, సినిమా రిలీజ్ అన్న వాళ్ళ ఆమె చావాలన్న చావాలి, ఈ రెండే జరుగుతాయి. ఎవరు? మా ఆడోళ్ళు. సినిమా రిలీజ్ అన్న చేసుకోవాలి, ఏది తప్పు లేకపోతే తప్పు మా వంతు లేకుండా పర్మిషన్ ఇచ్చినారు అంటే సినిమా రిలీజ్ అన్న చేసుకోవాలి. పర్మిషన్ మాకు ఇలేదు, సెన్సార్ ఇలేదు, శాంబర్ లేదు, ఎవరు ఇలేదంటే మాత్రం అది మా తప్పు, వాళ్ళ తప్పు కాదు. మేము వాళ్ళతో రిలీజ్ చేయించుకోకుండా పక్క తొలిగాను ఊరికైతే పోయేది ఉండదు. ఇది వాస్తవం. మీ గురించి చెప్పండి. అసలు నా గురించి నేనైతే ఎప్పుడు దాకా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. మాకు చాలా నట్టాలు జరిగినాయి. మెయిన్ ఉన్న అన్ని పోగొట్టేసినాము, అన్ని కూడా సిల్వాకే పెట్టుకున్నాం. కాబట్టి మేము ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే, ఇంకొకటి అందులో నన్ను చూసుకుంటా, నన్ను నేనే చూసుకుంటా, నా కొడుకుని ఒకరిని చూస్తా. నా కొడుకు చచ్చిపోయింది కదా, నా కొడుకుని కూడా నేను చూసుకుంటా. నా కొడుకు పేరు ఎత్తుకుంటే అన్ని శాలలో కొద్దిగా ఇబ్బంది పడి మాట్లాడటం కూడా రాదు. అంటే నెమిలి బిడ్డ నెమిలికి ముద్దు, కాకి బిడ్డ కాకి ముద్దు అంటారు. నా కొడుకుని మళ్ళీ నేను సినిమాలో చూసుకోవాలన్న ఆలోచనతో మళ్ళీ కూడా దిగి పెట్టుబడి పెట్టి దీన్ని మళ్ళీ గట్టిగా వేసుకోవాలనుకున్నాను. ఈ టయాన్ని వీళ్ళు అడ్డం తగలటం న్యాయం కాదు. ఈ నట్టము ఎవరికైనా జరుగుంటే నోట్లో నుంచి మాట కూడా వాళ్ళకి రాదు. అందువలన నా సినిమా ఆపడానికి ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు సినిమాలలో రైతే రాజాని చూపిస్తుంటారు కదా, ఇప్పుడు రైతే ఒక సినిమా తీస్తే ఆ సినిమాని ఆపేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నావు మనం? అదే న్యాయం ఉన్నదా అని అడుగుతున్నా. ఒక పెద్ద మా ఊర్లో ప్రెసిడెంట్ ఉంటాడు, ఇద్దరం తనుకొని ఆయన కాడికి పోతాం. అరే నీ తప్పు నీది న్యాయమని ఇద్దరిని పరిష్కరించి పంపిస్తాడు. ఒక జిల్లాలో ఒక కలెక్టర్ ఉంటాడు, ఇద్దరం ఒక పొలం కాడ కోట్లు వేసుకొని కొట్టుకుపోతే అరే నీకు చెల్లింది నీకు చెల్లదని ఇద్దరిని పంపించేస్తాడు. మరి ఈ సినిమా పేరులో పెద్దలు ఉన్నారు కదా, మరి ఈ సినిమా నీదే అని వాళ్ళు అంటారు, నాదే అని మేము అంటున్నాం. మరి మా ఇద్దరు తేలడానికి ఈ పెద్దలు ఎవరికి? ఈ సినిమా పీరులో పెద్దలు లేరా? దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత ఈ సినిమా పీరులో పెద్దలు లేరా అని నేను అనుకుంటున్నా. అదే గోడు పెట్టుకొని పోయిన 15 రోజులు అన్ని ఛానల్ ఇది అడిగినాం. పెద్దోళ్ళు ఎవరు అన్నట్టు చెప్పండి, పిలవండి. మా తప్పు అయితే మనం తెలిసి పవన్ రాజు చెప్పండి, వాళ్ళ తప్పు అయితే వాళ్ళని ఆడించుకోమని చెప్పండి. సమాధానం చెప్పేదానికి ఈ పెద్దలు లేరా? పెద్దలు ఉంటే చెప్పొచ్చు కదా అని అడుగుతాను. ఓకే, పెద్దలు అన్నాను కాబట్టి నిన్న శేఖర్ మాస్టర్ జాన్ మాస్టర్ గొడవ అయింది. సో వాళ్ళిద్దరిని కూడా చిరంజీవి గారు పిలిపించి మాట్లాడింది. సో మీకు అట్లా మాట్లాడిపోయాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు దాకా అదే కదా అడిగింది. చిరంజీవి గారిని అడిగినాం, పవన్ కళ్యాణ్ గారిని అందరిని అడిగినాం. వాళ్ళు ఏం మరి వీళ్ళకి ఎందుకు రావాలనుకున్నారో, లేకపోతే రావడానికి అవకాశం లేక రాలేదో, అయితే ఈ విషయం తెలియక రాలేదో, అది దాటి వెళ్ళిపోతాను. ఇప్పుడు వాళ్ళు ఈ నోటీస్ 3వ నోటీస్ ఇచ్చిన దానివల్ల దాటి వెళ్ళిపోయాను. ఎందుకంటే నువ్వు నాకు కండిషన్ పెట్టి నువ్వు సినిమా ఆడియొద్దని ఆయన కండిషన్ పెట్టింది కాబట్టి ఇక నేను ఆడియాలని నిర్ణయం చేసుకున్నాను. ఆ కోర్టు కేసుకొని తెలుసుకున్నాను. ఈ లోపు ఏదన్నా రేపు ఎల్లుండిలో కానీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడితే సిద్ధమే. పెద్ద మనిషి మాట వినకపోతే కూడా తప్పుడు మొత్తం మేము ఒక పెద్ద మనిషి ఒక న్యాయం చెప్పినప్పుడు ఆ మాట మనం తీసుకోవాలి. ఇది న్యాయమా అన్యాయమని తీసుకున్న తర్వాత మనం వినకపోతే తప్పుడు వాళ్ళం అవుతాం, వింటాం. ఈ లోపు కానీ రాకపోతే ఇంకా మేము ఏమంటాం, అడుగు అవతలేస్తాం. తాడవద్దో పేడవద్దో తర్వాత దేవుడు ఎరుగు. కాదే నువ్వు మీ ఊర్లో లేబర్ దాంట్లో ప్రెసిడెంట్ అంట, అసలు నీది ఏంది, ఏమేమి ఉన్నాయి? నువ్వు ఇంత నేను చెబుతున్నాగా
మా ఊర్లో నేను ఒక గంగమ్మ తల్లి గుడిలో పూజారిని పూజారి 10-15 సంవత్సరాల నుంచి కూడా. మా తాతలు మా జేజలు అందరు చేస్తారు. తర్వాత నేనే ఇప్పుడు ఊర్లో పూజారి. తర్వాత ఇది యాదవుల సంఘం సొసైటీ ప్రెసిడెంట్ని. జిల్లా స్థాయిలో మా ఊర్లో ఒక సొసైటీ 28 మంది మాకు యాదవులందరూ యూనియన్లో ఉంటే యూనియన్ మొత్తం నేనే ప్రెసిడెంట్ ఆ సొసైటీలోకి. అక్కడ ఒక ఇల్లు ఉంది. తర్వాత మళ్ళీ ఇది కమ్యూనిస్ట్ నాయకుడిని, లేబర్ కమిషనర్. ఏమన్నా కూలి బోలి మంచి జరిగినప్పుడు వెంకటేశ్వర్లో నా కాడికి వస్తారు. నేను కూడా ఏదైనా సమస్యలు మాట్లాడడానికి పోయే పెద్ద మనిషిగా ఉండేవాడిని. ఇన్ని రకాలు నా కాడ ఉండి ఊర్లో వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ఇన్ని రకాలు ఉండి ఈ సినిమా అది పెట్టుకొని నేను ఇప్పుడు నిలబడుతున్నా, పరువు బాధ అనుకుంటున్నా. ఇన్నాళ్ళని కాపాడుకుంటూ వచ్చిన నా పరువుని సినిమా రిలీజ్ చేస్తే నిలబడద్ది న్యాయంగా. అంటే వాళ్ళ పేరు మేము పెట్టుకోను, లేకపోతే ఏదో అబద్ధాలు చెప్పి కాదు. వీళ్ళే కష్టపడి సినిమా తీసుకుంటారు, వీళ్ళు సినిమా రిలీజ్ చేసుకుంటారు, సాధించుకుంటారా అనే పేరు నాకు రావాలంటే పరువు ఇవన్నీ పోకుండా నిలబడాలి. వీళ్ళు కలకుండా పక్క తొలగాలి. వాళ్ళ సినిమాలు చేసుకోమని మా సినిమా మేము చేసుకుంటాం. వాళ్ళ సినిమాకి అడ్డమైతే పాము, మా సినిమాకి అడ్డమైతే మటు ఊరకొండం, మా సినిమాకి అడ్డమైతే మటు ఊరకొండం అస్సలు. ఏం చేస్తావు వాళ్ళ సినిమాకి? ఏం చేస్తావు మళ్ళీ ఆత వాళ్ళ నోటీస్ తగ్గేది ఆత్తం ఉన్నా ఊడినా ఏం కాదు వేసేదే. నీ సినిమా నోటీస్ కాబట్టి నువ్వు వాళ్ళ సినిమా నోటీస్ ఖచ్చితంగా ఇచ్చేది. ప్రభాస్ సార్ని నెల రోజులు బతిలాడుకున్నాం. సార్ మీరని చెప్పండి, మీకు నేను నేరుగా చెప్పడానికి వీలు కాలేదు. ఎట్లా దిక్కు మీరు పోయి మన డైరెక్టర్ గారు చెప్పండి, డైరెక్టర్ గారు పోయి మన ఆయన నిర్మాత గారు చెబుతారు. మీరు కూడుకొని అదేదో చిన్న సినిమా అటు పానిరా అని మీరు మాట్లాడుకొని మమ్మల్ని వదిలిపెట్టండి. మా దారిని ఒక రోజు 2 ఆడతా ఆడించుకొని దిక్కెళ్తాం. మా దారి మేము పోతాం. మీ సినిమాకు మా సినిమాకు అడ్డం రానే రాదు. వాళ్ళ కొండ, మాదేమో అంత రాయి, ఇంత చింత పిక్కి అంత, మేము కొండంత లోలు. వాళ్ళ సినిమాకి మేము ఏ పక్క సాటి రాము. కావాలని ఆ మూలిగే నక్క తలపైన తాటికా పడ్డట్టు చేసిన వాళ్ళు, అది వాళ్ళకే చెడ్డ పేరు. మా ఇంటోళ్ళు చిన్న సినిమాలు తీయటం తప్పు అని చేసి 2 ఛాంబరాలు పెట్టమను, 2 సెన్సార్ సెన్సార్ సర్టిఫికేట్స్ 2 పెట్టమను. ఈ పర్మిషన్లు ఇచ్చే కూడా 2 వచ్చి పెట్టుకొని పెద్దవాళ్ళకి ఒకటి ఉంది, చిన్నవాళ్ళకి ఒకటి ఉంది పెట్టమను. ఇది కూడా నా సంతోషమే. ఇంకెవరు ముందు రాకుండా చిన్నవాళ్ళు చేయొద్దని అది మేము అడుగుతుంది. సవాల్ ఇస్తావు ఏమన్నా? సవాల్ విసిరే నేనేమి వాళ్ళతో సవాల్ దేనికి సమాధానం సవాల్ ఇస్తే అంత మాత్రం వాళ్ళు కాదు, వాళ్ళతో దేనికి పోటీ రాము. ఇప్పుడు కూడా ప్రభాస్ గారిని అడుగుతుందంటే వాళ్ళకి చెప్పి డైరెక్టర్ గారు చెప్పి తర్వాత నిర్మాత గారికి చెప్పి వాళ్ళది ఏందో పానీ వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. వాళ్ళే తంటాలు పడి ఆయన కాడికి ఒక ఫోటో లేకపోతే ఒక 4 వాళ్ళు 3 వాళ్ళు వాళ్ళ తంటాలు ఎంతవరకు వాళ్ళు ఒప్పుకుందో వేసుకొనియడానికి పర్మిషన్ కావాలని ఇప్పుడు కూడా అడగమని అడుగుతున్నాం. ఈ ఆటి వరకే. అదే స్టార్టింగ్ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా అంటే చాలా బాధతోటి ఎమోషన్ అవుతూ మాట్లాడారు. ఇంత గంభీరంగా మాత్రం మీ ఇంట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు? అది ఏమంటామంటే మీ ఇంట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు? నా ఇంట 2 ఉన్నారు. ఒకరు దేవుడు, 2వ ఛానల్ వాళ్ళు. అయితే ఇంకొకటి ఉంది సార్, నేను ఇప్పుడు నిబ్బరంగా చేస్తున్నా. కుక్కలు 10 తగులుకుంటాయి, బరబర వెళ్తాయి. 10 కుక్కలు తరుముకోలే, కుక్క వెళ్ళొద్ది. గోడకైనా ముడ్డిగా నానిచ్చింది, ఆ 10 కుక్కలు వచ్చపోయిపోతుంది. దీని వంతు తప్పులేదు కాబట్టి కుక్క కూడేసినాడా, ఇది తినుపోయి అది తినుపోయి, నీ సంపాదన ఇది, నా సంపాదన నాది. నేను తినేది నేను తింటా, నువ్వు తినేది నువ్వు. నా కూడి కట్టమచ్చి ఊరుకున్నాం కదా, యాడికైనా వెళ్తా. ఫస్ట్ ఛానల్ కొడుకు వచ్చినప్పుడు అయ్యా సినిమా ఇట్లా చేసుకున్నాం, ఇంత కష్టాలు పడ్డాం, ఇన్ని జీవాలు అమ్ముకున్నాం, ఇన్ని మంచి చేపలు ఇన్ని చేసుకొని మేమైతే మా తిక్కలాం పొందానా సినిమా తీసుకున్నామని అన్ని ఛానల్లో ఏడుకున్నాం, చెప్పుకున్నాం, జరిగిన విషయం చెప్పుకుంటాం. అన్నీ సర్చ్ చేసుకొని తీరా బో తినబోయేటప్పుడు బోలు ఇసిగి తెంగటం కరెక్ట్ కాదంటాను. నువ్వు తెలుసుకొని ఇసిరి తెంగు. నువ్వు నాదా బువ్వ నీదా చూసుకో. నీ బువ్వ అయితే నువ్వు ఇసిరి తెంగు, పల్లెం ఇసిరి తెంగు. నా బువ్వ నేను తింటున్నప్పుడు నువ్వు ఎవరు అసలు ఇసిరేయడానికి అని నేను అడుగుతాను. నా బువ్వలు ఇసిరేస్తే నేను ఎవరుకుంటున్నా? నేను తినేది సంగటి చింతకాయ తొక్కు, నువ్వు తినేది బిర్యానీ. నా చింతకాయ తొక్కులో రాళ్ళు తెంగితే నీ బిర్యానీ కూడా రాయి తెంగుతా. నేను ఇసుక తెంగుతా సిద్ధమయ్యాను. వార్నింగ్ ఈను చదువుతాను ఇప్పుడు కూడా. వార్నింగ్ నేను ఇయ్యలేను కదా. నన్ను వార్నింగ్ వాళ్ళకి ఇచ్చే అంత దమ్ము ధైర్యం మాకు లేదు. నన్ను వదిలిపోయి నేను వెళ్ళిపోతా. వదిలిపోయిపోతే జరిగే పరిహారం ఇది అని చదువుతాను.